పరిమితమైనాయి సార్. ఈ పార్వతీపురం మండలంలో ఏ రాజకీయ నాయకుడు గెలవాలన్నా ఇతని మద్దతు తప్పనిసరి సార్. ఇతను 10 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికాడు సార్. పైగా 20 సార్లు దొంగ నోట్లు ముద్రిస్తూ పట్టుబడ్డాడు సార్. అంతెందుకు, మీరు అరెస్ట్ వారెంట్ పట్టుకుని తిరుగుతున్నారే, ఇలా చాలా మంది తిరిగారు సార్. కుదిరితే కొన్నాడు, కుదరకపోతే కొట్టాడు. మనకు కుటుంబాలు ఉన్నాయి సార్. నీ పేరుంటేనే వణుకు పుట్టాలన్నా. అంతేరా. ఒళ్ళు బలిసిందా? రోడ్డు మీద తాగుతున్నావు. ఈ నర్సీపురం ఊర్లో కాశీ ఒంటి మీద చెయ్యేసావంటే కార్తికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. కరెక్ట్ గా దొరికావురా. సార్, మీరు చాలా రిస్క్ చేస్తున్నారు సార్. నేను డ్యూటీ చేస్తున్నాను. 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. నేను వైజాగ్ వెళ్తున్నాను. కాశీ అంటే భయపడే వాళ్ళని ఇంటికెళ్ళి భజన చేసుకోమని చెప్పండి. తిరిగి వచ్చాక వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నమస్తే సార్. ఎక్కడ మీ ఎస్ఐ? వద్దా? ఎందుకు వద్దన్నావు కాసే? చెత్త నా కొడక, ఊర్లో కాశీని విధవం చేసి వదిలేద్దామనుకుంటున్నావా? కాశీ పేరు వింటేనే ఊళ్ళో ఉచ్చ పోసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు కాశీ ఫోటో కనిపిస్తే ఉచ్చ పోసేలా చేశాడు. ప్రాబ్లం నాది, పోయిన పరువు నాది. నేను చూసుకుంటాను పో. చైత్ర, స్టేషన్కి వెళ్ళొస్తాను. ఓకే డాడీ. ఇదేం ఇల్లండి, బూత్ బంగ్లాలా ఉంది. అసలు కళగానే లేదు. నువ్వేంట్రా ఇక్కడ? జీవితాంతం జైల్లో ఉంటాననుకున్నావా? నీ ఇంట్లో అసలు అందమే లేదురా. ఏంట్రా వాగుతున్నావు? డాడీ, చైత్ర, నా డాడీని వదలండి, వదలండి. ఒక్క నిమిషం ముందు అబద్ధం చెప్పాన్రా. అందమంతా నీ ఇంట్లోనే ఉంది. ఎవరికెంత కసుందో తీర్చుకొని వచ్చేయండి. నువ్వు చేసుకో, తప్పు లేదు. నా పెళ్ళాం కేసులో వేలు పెట్టి నా గురించి తెలుసుకోకుండా ఈ ఊర్లో అడుగు పెట్టి నేనంటే భయపడే ఈ జనం ముందు నా మీద చెయ్యి వేశావు. అది తప్పు. చూడు చూడు, నువ్వేం పోలీసోడివిరా. కిలోమీటర్ పరిగెత్తేసరికి ఒంట్లో ఓపిక చచ్చిపోయిందా?
కాశీ నొప్పి ఒక్కరోజు తెలిస్తే చాలదు. నువ్వు 3 రోజులు జైల్లో ఉన్నావు. అది జీవితాంతం మన ఇంట్లో బందీగా ఉండాలి. కట్రా తాళి. ఎక్కడికి పోతావే? ఆ దుర్మార్గుడి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత నీకు తెలిసింది. ఇంతకీ ఏ ఊరన్నావు? అదేదో పార్వతీపురం దగ్గర నరసీపురం అటబా, అంతేనా? ఒరే శర్మ గారు, ఆ. ప్రయాణానికి సిద్ధం చేయరా. బా ఊరు చాలా పెద్దదిలా ఉంది. ఎక్కడైనా ఎతుకుతావు? రే శర్మ గారు, నడవడానికి కాళ్ళు, తిరగడానికి ఓపిక 2 ఉన్నాయి కదా. పా. ఐసులా పోనే. ఏయ్, బా కిరసనాయలు పోసేసుకుంటున్నాడు. ఏయ్, ఏయ్, ఆగా. ఏయ్, ఏం మనసు నువ్వు? ఆగు, ఆగు. ఇదన్నా పిచ్చా? వీడియో పక్కకు జరగరా. నువ్వు తీవా? వీడియో తీస్తావా నన్ను? ఏయ్, నీ ఆగా. మాట్లాడుతున్నాడు కదా, ఆగలేవా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్తే ఆరుస్తారా తీరుస్తారా? నా సావు నన్ను సావనివ్వండి. నీ అయ్యా, చచ్చేదో చెప్పి చావు. మాకు క్లారిటీ ఏడ్చింది. ఏరా, నువ్వు పత్తి రైతువా? కాదు, వరి రైతుని. వరికి పురుగు పట్టిందా? కాదు, పంట కూడా బానే పండింది, డబ్బు కూడా చేతికొచ్చింది. పంట పండితే పండగ చేసుకోవాలి. ఈ సావులేంట్రా? బావా నువ్వు డీల్ చేయి, నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను. ఇప్పుడు చెప్పు అంకుల్, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఉడికాడ అప్పు తీసుకున్నాను. డబ్బులు వచ్చాయన్నావు కదా, ఇచ్చేయి. ఇచ్చేద్దామని నేను అనుకున్నాను. ఆడసలు పుచ్చుకోనే లేదు. ఎందుకు? వడ్డీ ఎక్కువైందా? వడ్డీ వాడు పక్కన ఉంచే. ఆడ అసలే వద్దన్నాడు. మంచిదేగా, డబ్బులు మిగిలాయి. ఏటి మిగిలేది? సిక్కంతా ఇక్కడే ఉంది. ఊరు అమ్మోరు పండుగ మొదలై 3 రోజులు అయింది. అయితే ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు అందరి ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తున్నాడు. అదిగో టెంట్ కూడా రెడీ అయిపోయినది. ఏంటేస్తే? అది నీకు టెంట్ లాగా ఉందా, నాకు పాళ్ళలాగా ఉంది. ఆ? అర్థం కాలేదా? రా చూద్దుగానే. అదిగో చూడు, ఇదిగో ఇది పరిస్థితి. నేను నీడింటి ముందు వేసినారు, ఇవాళ నా ఇంటి ముందు వేస్తున్నారు. ఏవే ఆ కిరసనాయిల డబ్బా అటుకురా. ఎవడరా బాబు, జనాలు సావక ముందనే సమాధులు ఎక్కిస్తున్నాడు. ఎందరెందరో మహానుభావులను పొట్టన పెట్టుకున్నావు శ్మశానమా. నీకు ఇసుమంతైనను జాలి లేదా? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు వచ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడు. ఎన్నాళ్ళ ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేసావు కదరా ఎద్దవ్వా. వంకెతకలేనమ్మా, డొంకెట్టుకు ఎలాడిందట. పద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా. సాంఘిక నాటకాల హీరోయిన్. ఇంత గొప్ప హరిశ్చంద్ర నాటకములో నా పక్క చంద్రమతి వేషమంటే మాటలా? నాకే కౌంటరా? పద్మశ్రీ అయ్యగారు, తాళాల దగ్గర ఇచ్చమంటారా? టైం కాదురా, నే చెప్తాగా. ముందా మంచినీళ్ళు గొంతు శృతి చేసుకోవాలి. గురుగారు, యాదవ సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండి? ఒరే హార్మోనిస్టు, వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా. మొదలెట్టండి. ఏం చేసావురా? నేనేం చేయలేదు బావా. ఈ ఊళ్ళో చైత్ర అనే అమ్మాయి ఉంది, నీకు తెలుసా అని అడిగా. అంతే, చైత్ర అంటే చిత్ర అని వినిపించిందట. దాని పిల్లవట బావా. అరే శర్మగా, నీ ఎంత పని చేశారా? చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే 10 కిలోమీటర్లు పరిగెత్తించారు బావా.
ఇంకా నయం డైరెక్ట్ గా వెళ్ళా కాశీగాడిని అడగలేదు. కూర్చోబడిపోతుంది బావా. అమ్మా. చైత్రం వెతికి రూట్ ఇది కాదురా. మరేంటో తమరే చెప్పండి బాబు. అమ్మా. ఏటి పాట ఆగింది? పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. గా, అలా కొయ్యిలా నిలబడకపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా? కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళాపిచాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే అదే కళాపిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి? నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, ఆ? పిచ్చప్పారావు అని అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారో బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయన. మీరేటండి, అసలే మాకు టైం లేదు. పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయన. ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియా సుయోధన సార్వభౌముణ్ణి నేనే నాయన. బాబు గారు, లేవండి లేవండి లేవండి. అవసరం లేదు నాయన. ఏ మా కోసం మీరు అడుక్కుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ, అయ్యగారు తాళాలు తగిలించమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయనా? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి. వాటంతటో పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్ ఆ ఇల్లే వద్దు సార్. ఏది? అదా? కాశీ అని మా బంధువుల ఇల్లే. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా, బంగారు ప్రాసుల్ని కాస్త దాన్ని ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సహబాష్ సహబాష్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది. ఏమే, ఇంకో 2 కంట వండి పడే తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేదు సార్.
ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం? ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవ్వడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవ్వను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా. పదా పదమా. ఎవడు కొట్టాడో చెప్పేదాకా కొట్టండిరా. చెప్పకపోతే చంపేయండిరా. అదేంటి ఈ మనం కొడితే ఈడు ఎవడెవడనో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. ఈ అమ్మాయి దగ్గర ఏయ్! అక్కడెవడో ఉన్నాడు. వెళ్ళి తీసుకురండి. దొరికిపోయినా. ఏయ్, ఏయ్! అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు? ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు. నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? మీకెలా తెలుసు? రేయ్, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండిరా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేము వేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు. అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి. పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు, అమ్మా ఇంకోసారి ఈడు నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. ఆ, అర్థమైందా? అంతలా చెప్పాలమ్మా. మీ దయా మా ప్రాప్తం. పోదారా పదా. ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి. ఏంటి? నేను అంత టెన్షన్ పడ్డావు? లవ్ అంత ఎక్కువైపోయిందా? లవ్ లేదు తొక్కలేదు. వెళ్ళిపో. వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎప్పుడు లేచిపోదాం? సిగ్గులేదా? అది ఎలాగో లేదు. ఎందుకు చెప్తున్నానో విను. వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఫైనల్ గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతాను. ఆ కాశీగాడిని ఇష్టపడే తాళి కట్టించుకున్నానని చెప్పు, వెళ్ళిపోతాను. లైఫ్ లో ఇంకెప్పుడు నీకు ఈ ఫేస్ చూపించను. ఎవడెవడొస్తున్నాడో అందరి మీద ఒక కన్నేసి ఉంచు. రేయ్,
ఈడేంటి ఇక్కడున్నాడు? నా మీద పడ్డాడు. రమ్మంటే రివర్స్ లో వస్తున్నావేంట్రా? అన్నా నేను నెల తక్కువ ఏదో అన్నా. పూజారి గారు నన్ను ఇలా రివర్స్ లోనే ప్రదక్షిణలు చేయమన్నారన్నా. రేయ్, అన్నా నువ్వేంట్రా ఇక్కడ? అన్నా గుడికి వచ్చానన్నా. రావద్దన్నా? నువ్వు వద్దంటే వెళ్ళిపోతానన్నా. అన్నా వెళ్ళిపోతానన్నా. థ్యాంక్స్ అన్నా. బా ఆ కాశీగాడిని చూస్తే రావణాసుడికి వారసుడిలో ఉన్నాడు బా. జస్ట్ మనం వెనక నుంచి కొట్టినందుకే ఊర్లో కొత్తగా కనిపించిన ప్రతి ఒక్కడిని చితకొట్టి వదిలిపెట్టాడు. చైత్రాన్ని తీసుకెళ్ళడం మాట పక్కన పెట్టు, మన శవాలను తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వడు రాడు. ఏంటి? ఆ కాశీని కొట్టింది నువ్వా? అవును సార్, కొట్టాలనుకున్నాం కానీ వాడేవాడో కొట్టినట్టు కాదు, కలలతో కొట్టాలనుకున్నాం. అవును బ్రదర్, అది నిజమేలే. కానీ కళాపిపాసి కన్నెర్ర చేయటమా? అది కళలో కూడా జరగని పని నాయన. వాణ్ణి కళలతో కాదు కర్రలతో కొట్టినా మారడు. చేత్తో అలల్ని ఆపవచ్చునేమో కాని కళలతో వాణ్ణి మార్చలేంగాక మార్చలేము నాయనా. అయినా ఆడెలా పోతే మాకెందుకండి? రోజు చక్కగా అడుక్కునే వాళ్ళం, జేబు నిండా డబ్బులు సంపాదించే వాళ్ళం. తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఇలా అయితే మా కళలు ఉండవు, మా కళలు నెరవేరవు. ఆ కళలంటే నాకు గుర్తొచ్చిందయ్యో. నాకు రెండే 2 కళలున్నాయి. ఒకటి రవీంద్ర భారతిలో గొప్ప కళాకారుడుగా సన్మానం పొందడం. 2 మా ట్రూప్ చేసిన డ్రామా చూసి ఆ కాశీగాడు సహబాష్ అనయానా. వచ్చినప్పుడు నేను చెప్తున్నారు ట్రూపు 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 అని. మీలో ఊపు తప్ప ఆ ట్రూప్ ఎక్కడ కనబడలా. చూస్తారా? 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 అయితే పదండి. ఇదే మా కళా నిలయం, దశావతారం డ్రామా కంపెనీ. బా సెటప్ చాలా గట్టిగా ఉంది బా. ముసలోడు కళ్ళు మూసి జల కొట్టేసామంటే మనకి సంవత్సరానికి సరిపడా మందుకు ఖర్చు చేసే డబ్బులు వచ్చేస్తాయి బా. ఒరేయ్, వీడు లవుడు, వీడు కుషుడు, మన గూటి పక్షులే. ఇలా ముందుకొచ్చా వచ్చిన అతిథులకు నమస్కారం చేయరేమిట్రా? ఇది ప్రార్థనలా లేదు, పరలోకానికి మార్గంలా ఉంది. ఇది రోజు చేసేదే బాబు, ప్రార్థన. అందుకే గురుగారు మీకు అది రాలేదు. ఏమిటది? రవీంద్ర భారత్లో ప్రదర్శించే అవకాశం. ఆహా, నా ట్రూపునే మీరు అవమానిస్తున్నారు. అవమానించట్లేదు గురుగారు, అవకాశం ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తున్నాం. అంటే ఒక్కసారి మీరు ఇటు రండి. ఆ, మై డియర్ ఔత్సాహిక కళాకారులారా, మీకేమేమొచ్చో ఒక్కసారి ప్రదర్శించండి. ప్రదర్శించండి. పక్కకి జరగరా, తగులుకోరా. బావలు 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 సయ్యా నై నై నువ్వు ముయ్ ముయ్. బావలు సయ్యా సై బావలు సయ్యా రింబోల 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 రింబోల. ఏయ్ నెక్స్ట్. ఆపండ్రా ఆపండ్రా ఆపండ్రా. నాయనా లవా, 3 సార్లు ఎందుకు అరిచావు? ముగ్గురున్నారు కదా గురూజీ. ఓహో, అది గాత్రంలా లేదు, ఆనకొండ అరుపులా ఉంది. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళాం అనుకో, మనం రోడ్డు మీదకి వస్తాం. అయినా వీళ్ళ స్వరంలో శృతి ఏదో లయేదో తెలియట్లేదే. ఇంతకీ ఆ శృతిలయ్యా ఎవరు బా? నువ్వు మూసుకో, ఆల్రెడీ క్లోజ్డ్. ఏండే పిచ్చప్పారావు గారు, రవీంద్ర భారతి లెవెల్ అంటే మీరొక్కరే చేస్తే సరిపోదు, మీ ట్రూప్ కూడా గట్టిగా చేయాలి. అది మీ ఇంట్లో ఆసరా ఇచ్చారు, ఇంకొంచెం అవకాశం ఇస్తే రవీంద్ర భారతి లెవెల్లో పిచ్చెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేయించేస్తా. ఈడికా జనానికా? సాంఘికం, నోరు అదుపులో పెట్టుకోవాలి, మాట పొదుపుగా వాడుకోవాలి. ఏం పంచికడే లాగండి. అందుకే కదా మీరు పిచ్చప్పారావు నుంచి సుయోధన సార్వభౌముడయ్యారు. సరే, ఇంతకీ ఏం చేద్దామంటారు? రేపు చూడండి. నేడే చూడండి బాబు, నేడే చూడండి మన నర్సీపురం గ్రామంలో రామ భీమాంజనేయ యుద్ధం. నేడే చూడండి బాబు, నేడే చూడండి ఆలోచించిన ఆశాభంగం. నేడే చూడండి బాబు, నేడే చూడండి రామ భీమాంజనేయ యుద్ధం. ఏమి నాటకం ఏమిటో,
స్టేజ్ మీద ఆర్టిస్టులు లేరు, స్టేజ్ ముందు ఆడియన్స్ లేరు. ఏం చేయాలో ఏమిటో. ఏమైంది గురుగారు టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ కాక మరేంటి నాయనా ఇది? చూడు నాయనా లవా, ఈ టైటిలే కొంచెం తేడాగా ఉంది. తీసుకొచ్చి వీంటి ముందు పెట్టావు. తేడా ఏమి రాదు కదా. గురుగారు మీ పర్ఫార్మెన్స్ చూశాక కాశీగఢ్ చప్పట్లు కొట్టాలి, జనాలు ఈలలేయాలి. ఇక టైటిల్ అంటారా? రవీంద్ర భారతిలో గత 5 ఏళ్లుగా ఇదే నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీకు తెలుసా? అవునా? నిజమా? నేను ఎక్కడ వెళ్ళలేదే. అబ్బా, అవి హైదరాబాద్ లో జరుగుతాయి కదండి. ఈ ఊరు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓహోహోహోహో. అవును, నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదేంటి? ఈ రోజు డైలాగులన్నీ మీవే సార్, ఓ. డైరెక్షన్ మాత్రమే నాది. ఆహా. అందుకే మేకప్ వేసుకోలేదు. నిజమా? ప్రేక్షకుల్ని కళాకారుల్ని ఏరుకొస్తా. ఎవరికొస్తావా? అదే సార్ పిలుచుకొస్తా. పిలుచుకొస్తావు. త్వరగా రా నాయనా. ఈ లోపు మేము రిహార్సల్ చేస్తూ ఉంటాం. రిహార్సల్ ఆ, బాణం అందుకో. నువ్వు రాగం అందుకో. హాయ్. ఎంతసేపు ఆపండి? కొట్టుకుంటే లేకపోతే కూసండి. నాకు కూడా చాలా చిరాగ్గానే ఉంది. ఎక్కడ వీళ్ళు? ఎవరు వీళ్ళు? వీళ్ళు కూడా మనలాంటి గులాకారులే గురుగారు. ఓహో, ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. యుద్ధమా? సిద్ధమేరామా? నాయనా ఆయుధాలు జాగ్రత్త నాయనా, దెబ్బలు తగులుతాయి. ఇవే కదా. ఆ, సరే. అలాగే రే హార్మోని గురుగారు. వస్తావేంట్రా? వాయించో. ఓకే గురుగారు. కాసుకో భీమా. ఏం జరుగుతోంది నాయనా? యుద్ధం. రేయ్, నోటికి మాట లేదు, కంటికి చూపు లేదు. దీనికోసమారా నన్ను ఊరు నుంచి తీసుకొచ్చారు? కూర్చునే క్యారెక్టర్ ఇచ్చారు, ఆడి వరకు సంతోషించు. ఓడిపోయాను. గెలిచారు. ఏం జరుగుతోంది నాయనా? కిరీటం పడిపోయింది, నేను గెలిచాను. అమ్మడి అమ్మ, నాటకం ఇంకా స్టార్ట్ కాకుండానే ఈడేదో అదో పని చేసినట్టున్నాడు. ఒరే బాబా వస్తున్నానుండ్రా. హనుమా పరిగెత్తరా బాబా, ఆడేదో కొంప ముంచిలా ఉన్నాడు. రారా. ఇంటర్కి గోడ దుక్కున్నాడనా? మీరేంటి సార్ ప్రతిసారి నన్నే తగులుకుంటారు? ఏంట్రా కథ? నా ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. అనుమానమా? అమ్మా మహాతల్లి, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు లవుడు, నేను పగటి వేషగాడిని. ఏదో మా హనుమంతుడు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చానంతే. కావాలంటే మా నాటకాల సెటప్ కూడా మీ ఇంటి ముందే వేసాం, చూడండి. ఏమండి గురుగారు, ఏక్ బార్ ఇద్దరు ఆహో. అమ్మని అమ్మ, వీడేంటి మళ్ళీ గుంపులో ఉన్నాడు? నన్ను నమ్మండి అమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. నువ్వేంటి మళ్ళీ ఇక్కడ? సార్, మన హనుమంతుడు తప్పిపోతే వచ్చాను గురుగారు. హనుమంతుడు తప్పిపోయాడా? ఎక్కడరా హనుమంతుడు? అవును కదా, తప్పిపోయాడు హనుమంతుడు. ఇడుగో మా హనుమంతుడు వచ్చేసాడు బాబు. ఇంతసేపు ఎక్కడికి పోయావురా? వెళ్ళానండి. వెళ్ళకూడదా అండి? మీరు ఎలా చూస్తే మళ్ళీ వస్తుందండి. అమ్మా, ఇక మీదట వీడు ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనపడకుండా చూచే పూచి నాది తల్లి. ఈ ఒక్కసారి క్షమించి వదిలేయమ్మా. కొండ్రా. అలాగేనమ్మా. పద. రేయ్ మళ్ళీ ఏమైందిరా నాయన? చైత్ర, ఎవరో తెలుసా? తెలుసు. ఎలా తెలుసురా? ఎలా తెలిసేంటి సార్, మీ భార్య ఊరు మొత్తానికి తెలుసు. ప్రత్యేకించి నాకు తెలవడానికి ఏముంటది? కాశీ ఆనొదిలే. కొండ్రా. ఓ మనిషిని మాటి మాటికి కదిపితే అదే మనకు ప్రమాదం అవుతుంది. అమ్మో అమ్మో, ఎక్కడైనా ఊర్లో ఒకరో ఇద్దరో తేడాగా ఉంటారు. ఈ ఊరేంటో ఊర్లో ఉన్న మనుషులంతా తేడాగా ఉన్నారు. బతికుంటే బల్సాగు తిని బతకచ్చు. వెళ్ళిపోదాం పదలుడు. నేను రాను మావయ్య. ఒరే అల్లుడు, ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది సినిమాల్లో చూడడానికి బానే ఉంటది, రియల్ లైఫ్ లో కాదురా. నా మాట వినరా? తను నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకముందే ప్రాణాలకు తెగించాను. ఇప్పుడు తను నన్ను ప్రేమిస్తుందని తెలిసాక ప్రాణాలు పోతున్నాయని పారిపోమంటావా? నేను చైత్రకు చెప్పాను మావయ్య, ఈ ఊరంటూ దాటితే తనతోనేనని. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. స్నేహం కోసం అంతకు మించి చేయడానికే మేమంతా నీతో ఉన్నాం రా. కానీ ఇప్పుడు పరిస్థితి కాదు బావా. మన ప్రయత్నం మనం చేశాం సీను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నాం. మనం చైత్ర కోసం వచ్చామని తెలిస్తే శవాలుగా మిగులుతాం.
వెళ్ళిపోదాం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అది కాదు గురుగారు. సీను, నన్ను వెధవన చేసినందుకు నేను బాధపడటం లేదా? వీళ్ళు చెప్పేది కూడా విను. వాడికి ఈ విషయం తెలియడానికి ముందే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళమంటున్నారు? మీ అక్క కూతురు వాడి వల్ల చనిపోయినా మీరు వాడిని ఏమీ చేయలేకపోయారు. చైత్ర వాళ్ళ అమ్మ నన్ను వాడి నడు రోడ్డు మీద నరికేసినా సరే వాడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ అబ్బాయి తన కోసం ఏదో చేస్తానంటున్నాడుగా, చేయనివ్వండి. వాళ్ళ కోసం మనం ఏం చేయగలమో అది చేద్దాం. చూడు సీను, రేపు మన ఇంట్లో పూజ ఉంది. చైత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. ఏంటిలా వచ్చావు? అమ్మా, అది రేపు పొద్దున మా ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాం. అందుకని మీరు కూడా వస్తే బాగుంటుందని. అది మీరు వచ్చేవాళ్ళు ఎవరు లేరు, పో. పో. పెట్టావు కదా. చైత్ర, ఈ ఊర్లో నిన్ను కాశీ ఇంటి నుంచి బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయలేరు. నీకున్న ఒకే ఒక ఆధారం సీను. ఎందుకంటే అతనికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలైనా ఇస్తాడు. రేపు మా ఇంట్లో పూజ ఉంది. నువ్వు అక్కడి నుంచి బయటికి రావడానికి ఇదొక్కటే మార్గం. నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. అక్కడ పెట్టు. ఏం మాట్లాడవేంటి? తప్పుకో, తప్పుకో. తను వస్తుందా రాదా? అరే, వదిలు సీను. పట్టుకున్నది వదలడానికి కాదు. ఒక్కసారి వదిలినందుకే ఇక్కడ దాకా వచ్చాను. మరెందుకు వచ్చాను? అక్క చెప్పింది నిన్ను నమ్మొచ్చని. అక్క చెప్పిందని నమ్ముతున్నావా? నేను ప్రేమించాను.